మేడం మిమ్మల్ని నాగమణి మేడం పిలుస్తున్నారు. అదిగో ఆ క్యాబిన్ లో ఉన్నారు, వెళ్ళండి. హా. నమస్తే మేడం. నమస్తే. కొత్తగా జాయిన్ అయ్యావట కదా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ వర్క్ చేసే స్టాఫ్ అందరికి మన చైర్మన్ గారు సిమ్ కార్డ్స్ ఇస్తారండి. ఇదిగోండి మీ సిమ్ కార్డ్. నా ఫోన్లో ఉంది కదా మేడం. అది మీ పర్సనల్, ఇది ఆఫీస్ నెంబర్ అండి. ఆఫీస్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏవైనా మీతో మాట్లాడాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేస్తారు. ఓకే? ఓకే మేడం. చూడండి, ఇక్కడ ఆఫీస్లో కొత్తగా ఉద్యోగంలో చేరిన వాళ్ళని రకరకాల పనులు చేయిస్తారు. అవన్నీ మీరేం పట్టించుకోవద్దు. పట్టించుకోను మేడం, అసలు పట్టించుకోను. ఈ ఉద్యోగం నాకు చాలా అవసరం మేడం. నా బాధ్యతని నేను పూర్తి చేయాలంటే నేను ఉద్యోగం చేయక తప్పదు. ఎవరు ఎన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టినా నేను ఈ ఉద్యోగం మానలేను. గుడ్, వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. శ్యామా, అఖిల్ బాబు, పాట అదిరిపోయింది శ్యామా, ఎక్సలెంట్. పాట సంగతి తర్వాత అఖిల్ బాబు. ఐశ్వర్య అక్క మిమ్మల్ని ఇక్కడ చూడలేదు కదా? లేదు, చూడలేదు. వాళ్ళు ఖచ్చితంగా నన్ను ఫాలో అవుతారని తెలిసి స్ట్రైట్ గా నేచర్ క్యూర్ సెంటర్కి వెళ్ళిపోయాను. అక్కడికి వాళ్ళు వచ్చారు, మన కార్ చూశారు, మనం లోపలే ఉన్నాం అనుకుని వెళ్ళిపోయారు. అమ్మయ్య, కన్నయ్య దయ వల్ల గండం గడిచింది. అఖిల్ బాబు, ఆఫీస్లో నాకు సిమ్ కార్డ్ ఇచ్చారు. ఇక నుంచి నేను ఆ సిమ్ కార్డే వాడాలంట. నా ప్రోగ్రామ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక నుంచి ఆ నంబర్ కి ఫోన్ చేసి చెప్తారంట. అవునా? వెరీ గుడ్. నువ్వు అర్జెంట్ గా ఓ పని చేయాలి శ్యామా. ఏం చేయాలి అఖిల్ బాబు? మమ్మీకి ఫోన్ చేసి నేచర్ క్యూర్ సెంటర్ లో ఇంకో 2-3 అవర్స్ ఉండాల్సి వస్తుంది అని చెప్పు. ఎందుకు అఖిల్ బాబు? ఎందుకంటే ముందు మనం మంచి రెస్టారెంట్కి వెళ్ళి కడుపు నిండా టిఫిన్ తినాలి. ఆ తర్వాత ఓ 2 గంటల పాటు సరదాగా కార్లో షికార్ చేయాలి. ఆ తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత నో చెప్పను, సస్పెన్స్. ముందు కార్ ఎక్కు, మమ్మీకి ఫోన్ చేయి. ఫోనా? నాకెందుకు అఖిల్ బాబు? నాకు ఫోన్ ఉంది కదా. అది శ్యామ ఫోన్, ఇది కృష్ణ తులసి ఫోన్. మీ ఆఫీస్ లో నీకు సిమ్ ఇచ్చారు కదా, ఆ సిమ్ దీంట్లో వేద్దాం. ఆ సిమ్ వేసినా కూడా ఈ ఫోన్ మీ దగ్గరే పెట్టుకోండి అఖిల్ బాబు. నా దగ్గర? అవును. అదేంటి శ్యామ, నీ ఆఫీస్ ఫోన్ నా దగ్గర ఉంటే ఎలా? నీకు ఫోన్లు వస్తుంటాయి కదా. వస్తే ఆ ఫోన్లన్నీ మీరే మాట్లాడండి. విషయం ఏంటో నాకు చెప్పండి, సరిపోతుంది కదా. ఒకవేళ నేను చెప్పడం మర్చిపోతే? ఎందుకు మర్చిపోతారు? ఆ ఆఫీస్ పనిలో బిజీగా ఉండి నీకొచ్చిన ఫోన్ల విషయం మర్చిపోవచ్చు కదా. నేను మర్చిపోరు, ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోరు. మర్చిపోనని నా మీద ఎందుకో అంత నమ్మకం? ఎందుకంటే ఈ కృష్ణ తులసి సృష్టికర్త మీరే కాబట్టి. కృష్ణ తులసికి సంబంధించిన ఏ విషయము మీరు మర్చిపోలేరు కాబట్టి మీరు నాకు కన్నయ్య ఇచ్చిన వరం అఖిల్ బాబు. నా బంగారం మీరు. థ్యాంక్ యూ శ్యామ, థ్యాంక్ యూ వెరీ మచ్.
నేను మర్చిపోకపోయినా కూడా ఈ ఫోన్ నీ దగ్గర ఉండడమే కరెక్ట్. ఆఫీస్కి వెళ్ళినప్పుడు నీ దగ్గర ఈ ఫోన్ లేదనుకో బాగోదు. సో ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన సిమ్ ఇవ్వు, ఈ ఫోన్ లో వేస్తాను. ఒక్క నిమిషం ఉండండి. ఇదిగో కృష్ణ తులసి, ఫోన్ యాక్టివేట్ అయింది. మీ ఆఫీస్ కి ఫోన్ చేసి ఆ విషయం చెప్పు. అలాగే అఖిల్ బాబు. ఏయ్, కళ్ళు కనిపించట్లేదా? సారీ పిన్ని. ఇదేంటి ఐశ్వర్య పిన్ని శ్యామ పిన్ని రూమ్ లోకి వెళ్ళింది. తన కళ్ళు కనిపించట్లేదేమో పాపం. ఎక్కడ పెడదాం ఈ రికార్డర్? ఐశ్వర్య, ఐశ్వర్య, పిన్ని శ్యామ పిన్ని రూమ్ లో ఉంది. శ్యామ రూమ్ కి ఐశ్వర్య ఎందుకు వెళ్ళింది? రూమ్ లో వాళ్ళు ఎక్కడ నిలబడి మాట్లాడుకున్నా ఇందులో రికార్డ్ అవ్వాలంటే ఎక్కడ పెట్టాలి దీన్ని? ఎస్, అక్కడ పెట్టు. తొందరగా తాగేయండి అక్క, మళ్ళీ మర్చిపోతారు. కొంచెం కూడా బాలేదు. జలుబు మాత్రం బాగుంటుందా అక్క? అది తగ్గాలంటే ఇది తాగాలి, తప్పదు. తాగుతానులే, నువ్వు వెళ్ళి పని చూసుకో. నీ చేత ఈ కషాయం తాగించడమే నా పని. బాగా చెప్పావమ్మా. ఏంటి అలా చూస్తావు? తాగు. అంటే బాగా చేదుగా ఉంది అత్తయ్య. కషాయం చేదుగా ఉండక ఎలా ఉంటుందక్క? అయినా చిన్నపిల్లల్లాగా చేదుగా ఉందని చెప్పి కషాయం తాగకుండా ఉంటావా ఏంటి? తాగు.
చాలండి అత్తయ్య, కొంచెం తాగాను కదా చాలు. లేదు లేదు, ఇది పూర్తిగా తాగితేనే గాని జలుబు తగ్గదక్క. ఆహా, నేను తాగలేను. నేను తాగిస్తానుండు. ఈ దెబ్బతో జలుబు గిలుబు ఎగిరిపోతుందక్క. ఈ మధ్య నువ్వు బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావి. నీ ఓవర్ యాక్షన్ కట్ చేస్తాను చూడు. హలో హలో సార్, కృష్ణ తులసి గారిని హోలీ ప్రోమో పాడి 1 hour లో పంపించమని చైర్మన్ గారు చెప్పమన్నారు. ప్రోమోనా? అవును సార్, అది చాలా అర్జెంట్. తనకొకసారి చెప్పండి. ఇది కృష్ణ తులసి గారి నంబర్ కాదమ్మా, రాంగ్ నంబర్ కాల్ చేశారు. అయ్యో సారీ సార్. ఇదేంటి, నంబర్ కరెక్టే కదా, కాల్ డైవర్ట్ అయినట్టుంది. ఇదిగో అన్నయ్య. రే, ఎవరో కృష్ణ తులసి కోసం ఫోన్ చేశారా? ఏదో అర్జెంటుగా ప్రోమో పాడి పంపించాలంట. రాంగ్ నంబర్లే. ఆ? ఆ, అంతే అన్నయ్య, రాంగ్ నెంబరే, రాంగ్ నెంబర్. సరేరా. హలో, కృష్ణ తులసి గారా? మేడం గారు బిజీగా ఉన్నారండి. విషయం ఏంటో చెప్పండి, నేను తనకి చెప్తాను. కృష్ణ తులసి గారిని హోలీ ప్రోమో ఫోన్ లో రికార్డ్ చేసి పంపించమని చైర్మన్ గారు చెప్పమన్నారండి. చాలా అర్జెంట్ అట. ఓకే అండి, చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ సార్. అప్పుడే చైర్మన్ గారి దృష్టిలో పడిందనమాట శ్యామ. గ్రేట్, యువర్ రియలీ గ్రేట్. శ్యామ, యువర్ వాయిస్ ఇస్ ఫ్యాబులస్. షార్ట్ పీరియడ్ లోనే స్టార్ సింగర్ గా రికగ్నిషన్ వచ్చింది నీకు. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఏంటి శ్యామ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? బిజీగా ఉండుంటుందా ఏంటి? అర్జెంటుగా హోలీకి ప్రోమో రికార్డ్ చేసి పంపించాలని మెసేజ్ చేద్దాం. డేటా ఆఫ్ లో ఉన్నట్టుంది. మెసేజ్ వెళ్ళడం లేదు. టెక్స్ట్ మెసేజ్ పెడదాం. రీచబుల్ అని వస్తుంది. శ్యామ నంబర్ దొరకట్లేదు. ఏం చేద్దాం? ఇంకోసారి ట్రై చేస్తాం. కలవట్లేదే. ఓ పని చేద్దాం, ఇంటి ల్యాండ్ లైన్ ఫోన్ చేద్దాం. ఎస్. హలో హలో వదినా, నేను అఖిల్ని. ఏంటి అఖిల్,
ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసావు? శ్యామ నంబర్ దొరకట్లేదు వదినా, అందుకని. ఒకసారి శ్యామకు ఫోన్ ఇవ్వా. శ్యామ ఇంట్లో లేదు అఖిల్. లేదా? ఎక్కడికి వెళ్ళింది? నాగ సౌభాగ్య వ్రతం చేయడానికి అత్తయ్యతో కలిసి పుట్ట దగ్గరికి వెళ్ళింది. పుట్ట దగ్గరికా? అవును అఖిల్. వద్దని చెప్పినా కూడా వ్రతం చేయడానికి పుట్ట దగ్గరికి వెళ్లారనమాట. ఏంటి అఖిల్ అంత కంగారు పడుతున్నావు? ఏం జరిగింది? ఏం లేదు వదినా, ఏం లేదు. కంగారు ఏం లేదులే. కంగారేం లేదు అంటూనే నువ్వు కంగారు పడుతున్నావు. నాకు అర్థమవుతుంది. ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం అంటే అది ఏం లేదు వదినా, ఏం ప్రాబ్లం లేదులే. నేను మమ్మీ నెంబర్కి ఫోన్ చేసి శ్యామతో మాట్లాడతాను. అత్తయ్య గారు కూడా ఫోన్ తీసుకెళ్లలేదు అఖిల్. అవునా? మమ్మీ ఫోన్ తీసుకెళ్లలేదా? అక్కడ వ్రతం దగ్గర డిస్టర్బెన్స్ ఎందుకని అత్తయ్య గారు కూడా ఫోన్ తీసుకెళ్లలేదు. ఓకే ఓకే, నేనే పుట్ట దగ్గరికి వెళ్తానులే. ఉంటాను, బాయ్. అఖిల్ పుట్ట దగ్గరికి వెళ్లడం ఏంటి? ఆఫీస్ లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందన్నవాడు అది వదిలిపెట్టి పుట్ట దగ్గరికి వెళ్లడం ఏంటి? ఏదో జరుగుతోంది. అఖిల్కి శ్యామకి మధ్య ఏం జరుగుతోంది? అదేంటో తెలుసుకోవాలంటే నేను పుట్ట దగ్గరికి వెళ్ళాలి. అది అత్తయ్య గారు. అత్తయ్య గారు రమ్మంటే వచ్చేయడమేనా? వసంత, శ్యామ స్నానానికి వెళ్లి చాలాసేపు అయింది. ఒకసారి వెళ్లి చూసిరా. అలాగే. దయచేసి నేను చెప్పేది వినండి అఖిల్ బాబు. ఈ వ్రతం ఫలించి నాగదేవత కరుణించి నన్ను దీవిస్తే మీ విషయంలో అత్తయ్య గారికి ఉన్న భయం మొత్తం పోతుంది కదా అని ఈ వ్రతం చేయడానికి వచ్చాను. మమ్మీ భయాన్ని పోగొట్టడం ఎంత ముఖ్యమో, సింగర్ గా నీ కెరీర్ గురించి ఆలోచించుకోవడం కూడా అంతే ముఖ్యం. నిజమే అఖిల్ బాబు, నా కెరియర్ కూడా ముఖ్యమే. అందుకే పాట పాడి రికార్డ్ చేసి దాన్ని FM స్టేషన్ కి పంపించాను. ఏంటి, పాట పాడి పంపించావా? అవును అఖిల్ బాబు, పంపించాను. మేము ఇక్కడికి బయలుదేరబోయే ముందే మీ మెసేజ్ చూశాను. హోలీ ప్రోమో సాంగ్ పాడి 1 గంటలో పంపించాలంట. ఆఫీస్ నుంచి కాల్స్ చేస్తున్నారు. గంటలో పాట పంపించాలా? ఇప్పుడెలా? శ్యామా, బయలుదేరదామా? అలాగే అత్తయ్య గారు. పద. ఇక్కడికి వచ్చిన తర్వాత తల స్నానం చేసి తడి బట్టలతో వస్తానని చెప్పి అత్తయ్య వాళ్ళని పుట్టి దగ్గరకు పంపించి నేను పక్కకొచ్చి పాట పాడాను. ఇంకొక 10 నిమిషాలే టైం ఉంది. ఈ 10 నిమిషాల్లో పాట పాడి రికార్డ్ చేసి పంపించాలి. అయ్యో, ఎక్కడ చూసినా జనం ఉన్నారు. ఎలా పాడాలి? పాట పాడి వాళ్ళు చెప్పిన టైంలోనే పంపించాను అఖిల్ బాబు. ఆ విషయం చెప్దామని మీకు ఫోన్ చేస్తే సిగ్నల్స్ దొరకలేదు. ఫోన్లే శ్యామ, ఏదో ఒక రకంగా పాట పాడి పంపించావు కదా. టైంకి నువ్వు పాట పాడి పంపించకపోతే వాళ్ళు నేనేమంటారో అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను శ్యామ. ఆ టెన్షన్ లో ఏదేదో మాట్లాడేశాను. సారీ. అయ్యో, మీరు నాకు సారీ చెప్పడం ఏంటండి? ఇక్కడున్నారా వీళ్ళు? ఏదో రహస్యం మాట్లాడుకుంటున్నట్టున్నారు. శ్యామ. శ్యామా,
నాన్న అఖిల్ నువ్వెప్పుడు వచ్చావు నాన్న? ఇప్పుడే వచ్చాను మమ్మీ. నువ్వు వద్దని చెప్పినా కూడా శ్యామ చేత ఈ వ్రతం చేయిస్తున్నందుకు కోపం వచ్చిందా నీకు? చచా, నీ మీద కోపం ఏంటి మమ్మీ? నువ్వేం చేసినా నా మంచి కోసమే చేస్తావు కదా. ఇదేంటి, నిజంగా నాగదేవత కరుణించిందా? శ్యామ వ్రతం పూర్తయినా దానికి ఫలితం దక్కకూడదు. హలో, వెంటనే బయలుదేరి పుట్ట దగ్గరకు వచ్చాయి. అలాగే మేడం. శుభవార్త ఏంటి నాన్న అది? అది చెప్తే నువ్వు డాడీ చాలా సంతోషిస్తారు. ఏంటి నాన్న అంత శుభవార్త? చెప్పు శ్యామా. నేనా? ఆ, నేను కాదు, ఆ శుభవార్త మీరే చెప్పాలి. కాదు, నువ్వే చెప్పు. కాదు, ఆ శుభవార్త మీరే చెప్పాలి. ఒక్క నిమిషం. మీరు శుభవార్త చెప్పబోయే ముందు నేనొక అశుభవార్త చెప్పాలి. అశుభవార్త? అవును మామయ్య గారు. శ్యామాని నాగదేవత కరుణించిందని, అఖిల్ బాబుకి ఉన్న గండం పోయిందని మనమందరం చాలా సంతోషపడుతున్నాం కదా. అవును, మన సంతోషం ఆవిరైపోయిందత్తయ్యా.
ముఠా వాళ్ళు పాముల చేత బొట్లు పెట్టిస్తూ ఇలా మోసం చేస్తున్నారంట. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చూడండి. ఈ మధ్య భక్తి పేరుతో మరో మోసం వెలుగులోకొచ్చింది. పాముల వాళ్ళు పాములకు బొట్టు పెట్టడం ట్రైనింగ్ ఇప్పించి జనాల నమ్మకాలతో ఆడుకుంటూ జనాలని మోసం చేస్తున్నారు. పెద్ద పెద్ద కుటుంబాలకు చెందిన వాళ్ళు కూడా ఈ మోసానికి బలైపోతున్నారు. అవును, నేను పాట పాడి పంపించాలనే విషయం చెప్పడం కోసం పాపం ఆఫీస్ నుంచి వచ్చేసారు కదా. అలా మీటింగ్ మిస్ అయిపోయాను. ఆడిటర్ గారితో చాలా ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేయాలి. రేపు మార్నింగ్ 6 o'clock ఫ్లైట్ కే ఆయన ఢిల్లీ వెళ్ళిపోతున్నారు. 1 week వరకు రారు. అందుకని రేపు తెల్లవారుజామున లేచి ఆయనతో కలిసి ఎయిర్పోర్ట్ కి వెళ్తూ కారులో డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం. సో మార్నింగ్ నిన్ను ఎఫ్ఎం స్టేషన్ కి తీసుకెళ్లడం కుదరదు. ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాను. పర్లేదు అఖిల్ బాబు, దాని గురించి మీరేమీ టెన్షన్ పడకండి. నేను ఒక్కదాన్నే వెళ్తాను. ఏంటి, ఒక్కదానివే వెళ్తావా? వెళ్ళగలను అఖిల్ బాబు, నాకు రూట్ తెలుసు కదా. నా గురించి మీరేం టెన్షన్ పడకండి. మీరు ఆడిటర్ గారిని కలిసి మీ పని చూసుకోండి. నేను ఎలాగో అలా ఎఫ్ఎం స్టేషన్ కి వెళ్తాను, పాడుతాను. సరేనా? ఓకే శ్యామ, జాగ్రత్త. అలాగే అఖిల్ బాబు. శ్యామ, ఇదిగో కృష్ణ తులసి ఫోన్. జాగ్రత్త, ఇది నీ దగ్గర పెట్టుకో. మీరు తెల్లవారుజామున లేవాలి కదా, పడుకోండి. గుడ్ నైట్ శ్యామ. గుడ్ నైట్. అమ్మో, నా ఉద్యోగం పోకూడదు. నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం. ఉద్యోగం పోయిందంటే నేను అప్పు తీర్చలేను. ఇలాంటివి సరదాగా తీసుకోవాలే గాని సీరియస్ గా తీసుకోకూడదు. కృష్ణ తులసి గారు, మీకు ఉద్యోగం వచ్చిన సందర్భంగా మాకు పార్టీ ఇవ్వలేదు కదా, ఎప్పుడిస్తారు? ఇస్తానండి. ఎప్పుడిస్తారు? ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే ఇస్తుంది. ఇప్పటికిప్పుడు పార్టీ అంటే పార్టీ అంటే స్టార్ హోటల్ కి తీసుకెళ్లి పార్టీ ఇచ్చేంత రేంజ్ కాదు కదా నీది. జస్ట్ టీ పార్టీనే కదా, టీ ఇస్తే సరిపోతుంది. టీ ఇవ్వడం అంటే మన మిషన్ లో టీ పట్టుకొచ్చి ఇవ్వడం కాదు, బయట టీ పట్టుకొచ్చి ఇవ్వాలి. లింగన్, కొంచెం బయటికి వెళ్ళి టీ తీసుకొస్తాను. వాడెలా తెస్తాడు? వాడు నిన్న బైక్ మీద నుంచి పడ్డాడంట, కాలు నొప్పిగా ఉందంట, నడవలేడంట. అవును, నొప్పి. నేను అస్సలు నడవలేను. అమ్మా, అబ్బా. నువ్వే కిందకెళ్ళి టీ స్టాల్ కెళ్ళి టీ పోయించుకొనొచ్చి మా అందరికీ సర్వ్ చేయి. ఓకే? ఏంటలా చూస్తున్నావు? టీ స్టాల్ కెళ్ళొస్తే నీ ప్రెస్టేజ్ కి భంగం కలుగుతుందా? అదేం లేదు మేడం. అయితే అక్కడ టీ గ్లాసెస్ ఉన్నాయి, తీసుకెళ్లి టీ పట్టుకురాపో.
థ్యాంక్ యూ. ఏంటి కృష్ణ తులసి ఇది? స్టాఫ్ అందరికీ టీ అందించే ప్యూన్కి నువ్వు టీ అందించడం ఏమిటి? చేతిలో ఆ కప్స్ ఏమిటి? బయటికెళ్ళి టీ తీసుకొచ్చావా? చెప్పు, బయటికెళ్ళి టీ తీసుకొచ్చావా? అవును సార్. ఆఫీసులో టీ మిషన్ ఉంది కదా, బయటకెళ్ళి తీసుకురావడం ఏమిటి? సార్ అది 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 పని చేయడం లేదు సార్. పని చేయకపోతే ప్యూన్ని పంపించి టీ తెప్పించాలి. ఈ అమ్మాయిని పంపిస్తారా? సార్ సార్ అంటే అది వాళ్ళు పంపించలేదు సార్, నేనే వెళ్ళాను. ఏంటి శ్యామ ఇది? ఏంటి నువ్వు చేస్తున్న పని? నేనేం చేశాను అఖిల్ బాబు? పాట పాడొస్తున్నాను అంతే కదా. పాట పాడడానికి ముందు ఏం చేసావు? టీ స్టాల్ నుంచి టీ పోయించుకుని వెళ్ళావా? నువ్విక్కడికి ఎందుకు వస్తున్నావు? పాటలు పాడడానికా, టీలు అందించడానికా? టీ తీసుకువెళ్ళడం అఖిల్ బాబు చూసినట్టున్నారే. ఆనంద్ గజపతి వర్మ గారి కోడలు అలా టీలు అందిస్తుందా? అఖిల్ కృష్ణ భార్య అలా టీలు అందిస్తుందా? అసలు కృష్ణ తులసి అంటే బ్లూ ఎఫ్ఎం లో సింగరా, టీలు అందించే ప్యూనా? సమాధానం చెప్పు. కృష్ణ తులసి అంటే సింగరా, ప్యూనా? అఖిల్ బాబు, మీరలా కోపం తెచ్చుకోవడంలో అర్థం ఉంది, కానీ అక్కడ ఏం జరిగిందో మీకు తెలీదు. దయచేసి నేను చెప్పేది వినండి. ఏం జరిగింది? ఏం జరిగింది అక్కడ? కొత్తగా ఉద్యోగంలోకి వచ్చినందుకు స్టాఫ్ అంతా టీ పార్టీ ఇవ్వమన్నారు. టీ పార్టీ ఇవ్వమంటే నువ్వు రోడ్డు మీదకి వచ్చి టీ కొనుక్కొని వెళ్ళాలా? అది కాదు అఖిల్ బాబు, ఆఫీస్ లో ఉన్న టీ మిషన్ చెడిపోయింది. ప్యూనేమో మెకానిక్ ని తీసుకురావడానికి వెళ్ళాడు. టీ తీసుకురావడానికి ఎవరూ లేరు. నేను పార్టీ ఇస్తున్నప్పుడు స్టాఫ్ లో ఇంకెవరినైనా టీ తీసుకురమ్మడం బాగోదు కదా. అందుకే నేనే వెళ్ళి టీ కొనుక్కొచ్చాను. అది చూసి మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అవునా? అదా జరిగింది? అవును అఖిల్ బాబు. వాళ్ళు నీ చేత టీ తెప్పించారేమోనని నా కోపం వచ్చింది. అలా ఎందుకు తెప్పిస్తారు అఖిల్ బాబు? మా స్టాఫ్ చాలా మంచి వాళ్ళు తెలుసా. పార్టీ అంటే స్టార్ హోటల్ కి తీసుకెళ్ళి పార్టీ ఇచ్చేంత రేంజ్ కాదు కదా ఇది. జస్ట్ టీ పార్టీనే కదా, టీ ఇస్తే సరిపోతుంది. సింగర్ గా వాళ్ళు నన్ను ఎంత ప్రోత్సహిస్తారో తెలుసా. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు చెమ్మగలరా? తను డెఫినెట్ గా చిమ్మగలదు సార్. ఇందాక నేను పాడిన పాట విని వాళ్ళు నన్ను చాలా మెచ్చుకున్నారు తెలుసా. మా చైర్మన్ గారికి అయితే ఆ పాట చాలా బాగా నచ్చింది. అవును అఖిల్ బాబు, ఆ పాట మీరు విన్నారా? నువ్వు టీ తీసుకెళ్లడం చూసిన కోపంలో పాట వినడం మొదలు పెట్టా.